నిన్న ఆఫీస్లో ఆఫ్టర్నూన్ వర్క్ అయిపోయాక ఏం తిందామా, రోజు ఆఫీస్లోనే తింటాం కదా, బయటికి వెళ్ళి ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటుంటే మా ఫ్రెండ్ ఒక ప్లేస్ని గుర్తు చేశారు. అదే నన్నయ్య. ప్యూర్ వెజ్ ప్లేస్ అనమాట ఇది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నాన్ వెజ్ ఎందుకు తినట్లేదు అంటే, ఈ ఎండలకి నాన్ వెజ్లో బిర్యానీ తింటే ఆఫీస్లో నిద్ర తప్ప వర్క్ చేయలేము కదా. సో అందుకే వెజ్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. చూసారా, నన్నయ్య బయట నుంచి కానీ లోపల కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ బయట కూడా కూర్చొని తినొచ్చు. అండ్ ముందే చెప్తున్నాను, ఇది సెల్ఫ్ సర్వీస్ ఓన్లీ, మనకు అలా అయితే సర్వ్ చేయరు. ఐటమ్స్ చాలా చోట్ల దొరుకుతాయి కదా, ఇక్కడికి ఎందుకు రావాలి అనుకోవచ్చు మీరు. బట్ ఇక్కడ వెజ్ రైస్ వచ్చేసి బౌల్స్లో మనకి కాంబోస్లో దొరుకుతుంది. ముద్దపప్పు, ఆవకాయ రైస్, మ్యాంగో పప్పు దాల్ అండ్ గోంగూర రైస్, కర్డ్ రైస్, ఇట్లా ఫ్యూ టైప్స్ ఆఫ్ రైసెస్ ఉంటాయి అన్నమాట. మిక్స్ చేసేసి మనకి ఇలా కాంబోస్లో అయితే ఇచ్చేస్తారు. ప్రతి దాంతో కూడా ఆలూ ఫ్రై అనేది కామన్గా ఉంటుంది. బట్ ఆ 3 బౌల్స్లో ఏ ఏ రైస్ కావాలో మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ డెజర్ట్స్ కూడా చాలా బాగుంటాయి. ఇల్లు గుర్తొచ్చేస్తుంది అనమాట మీరు ఒక్కసారి విజిట్ చేసి టేస్ట్ చేస్తే. నేనైతే నా ఫ్రెండ్ బౌల్ నుంచి మ్యాంగో పప్పు దాల్ తీసుకున్నాను. నాకైతే ఆ ఒక్క బౌలే ఎక్కువ అయిపోతుంది, ఎందుకంటే దాల్ కదా హెవీ అయిపోతుంది. అండ్ దాంతోపాటు చక్కెర పొంగల్ కూడా తీసుకున్నాను. సో స్వీట్ కూడా తింటాను కాబట్టి నాకు బ్యాలెన్స్ అయిపోతుంది, ఫుల్ అయిపోతుంది. మీరే ఆలోచించుకోండి, 3 బౌల్స్ ఆఫ్ రైసెస్ అంటే నార్మల్గా జెంట్స్కి అయినా సరే ఫుల్ అయిపోతుంది అది 3 బౌల్స్ కంప్లీట్ చేస్తే. నాకు కాబట్టి ఒకటి సరిపోయింది. నేను ఒకేసారి తినలేను, కొంచెం కొంచెం తింటా కాబట్టి నేను మళ్ళీ బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఏదో ఒక చెత్త పొట్టలో పడేస్తాను. అండ్ టేస్ట్ అయితే ఆసమ్, అసలు చెప్పవసరం లేదు. చక్కెర పొంగల్ కూడా అంతే, సేమ్ మనం గుళ్ళో కొనుక్కున్న ప్రసాదం ఏ టేస్ట్ ఉంటుందో అలాగే ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఒకసారి విజిట్ చేస్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేస్తారు. అండ్ అట్లనే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో చెప్పండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.